వినుట వలన ఏం వింటున్నారు? వింటం అంటే తింటమే కదా. ఏది తింటామో దాన్ని బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది. కెనెత్ హేగన్ గారు అనేటువంటి ఒక గొప్ప ఆయన ఉన్నాడు. ఆయన యొక్క వర్తమానాలన్నీ కూడా ఇప్పట్లో కాదు అప్పట్లో ట్రాన్స్లేట్ చేయాలంటే ఒకరు విని దాన్ని మళ్ళీ వేరే దాంట్లోకి ట్రాన్స్లేట్ చేయాలన్నమాట. ఇంకా ఈయన స్టూడియోలో ఉండి ఏం చేస్తున్నాడంటే ఆ వర్తమానాలన్నీ వినటం, ట్రాన్స్లేట్ చేయటం, వినటం, ట్రాన్స్లేట్ చేయటం. ఇలాగ ఈ వర్తమానాలన్నీ విని ట్రాన్స్లేట్ చేసిన కొన్నాళ్ళకి ఏమైందంటే, ఎందుకో ఈయన హాస్పిటల్కి చెకప్కి వెళ్తే ఈయనకి అన్ని రకాల జబ్బులు ఉన్నాయంట. బీపీ ఉంది, షుగర్ ఉంది, అన్ని రకాల జబ్బులు ఉన్నాయంట. ఒక 1-2 మంత్స్ తర్వాత హెల్త్ చెకప్కి వెళ్తే అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చాయంట. హల్లెలూయా. ఎందుకు నార్మల్ వచ్చాయి? మనం ఏమి చేసిందేమీ లేదు, చేసిందేమీ లేదని చెప్పి నెమ్మదిగా చెక్ చేసుకుంటే ఏం చేయడంటే ఈయన ఈ యొక్క మెసేజ్లు అన్నీ కూడా పదే 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 వింటా వచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే పదే 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 వింటున్నాడో ఆటోమేటిక్గా వాని యొక్క విశ్వాసపు లెవెల్ పెరిగిందంట. వినుట వలన విశ్వాసం కలిగిందంట. హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల ద్వారా నేను స్వస్థత పొందాను, ఆయన పొందిన దెబ్బల ద్వారా నేను స్వస్థత పొందాను. ఈ మాట పదే 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 పలకడం వల్ల ఏమవుతుందంట? ఆటోమేటిక్గా నీలో ఉన్న రోగం బయటికి పోతుంది, ఆరోగ్యవంతుడిగా నువ్వు మార్చబడతావు. హల్లెలూయా.